చెడుపై మంచి సాధించిన విజయమే దసరా. ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చిన మొదటి దసరా ఇది. దీంతో భారతీయులకు దసరా మరింత ప్రత్యేకంగా మారింది. భారత రక్షణ రంగం సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇక డిఫెన్స్ ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. క్లియర్ గా చెప్పాలంటే ఆయుధ పూజకు సిద్ధమైంది. ఇంతకీ భారత దగ్గర ఉన్న రాబోతున్న ఆయుధాలేంటి? పాక్ చైనాకు ఇక చుక్కలేనా? దసరా వేళ భారత్ డిఫెన్స్ ఆయుధ పూజ. డిఫెన్స్ అమ్ముల పొదిలోకి సరికొత్త ఆయుధాలు. ఫైటర్ జెట్ల నుంచి డ్రోన్ ఆయుధాల వరకు అన్ని రకాల ఆయుధాలతో స్ట్రాంగ్ గా డిఫెన్స్ లో చేరబోతున్న కొత్త ఆయుధాలు ఏంటి? పాక్ చైనాకు చుక్కలు చూపించడం ఖాయమా? యుద్ధం చేయలేనప్పుడు శాంతి అడిగే పరిస్థితి ఉండదు. యుద్ధంతోనే శాంతి అన్నట్లుగా ప్రపంచ పరిస్థితులు మారిన రోజులే. భారత్ ఎదుగుదల జీర్ణం చేసుకోలేక, అభివృద్ధిని ఓర్వలేక దాయాది దేశాలు వేస్తున్న దరిద్రపు వేషాలు, చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఓవైపు పాక్, మరోవైపు చైనా తాము కుట్రలు చేయడమే కాదు, మన పక్కనున్న దేశాలను గుప్పిట్లోకి తీసుకుని గేమ్ ఆడడం మొదలుపెట్టాయి. దీంతో భారత్ ముందుగానే అలర్ట్ అయింది. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వచ్చింది. ఇకపై కుట్రలు చేయడం కాదు, ఆలోచన చేయడానికి కూడా వణికిపోయే రేంజ్లో బలాన్ని పెంచుకుంటోంది. శత్రువు టచ్ చేయలేని స్థాయికి బలాన్ని పెంచుకుంది. ఫైటర్ జెట్ల నుంచి డ్రోన్ల వరకు ప్రతి విభాగంలో శత్రువు గుండెలు అదిరిపోయే రేంజ్లో ఆయుధాలను సమకూర్చుకుంటూ దూసుకుపోతోంది భారత్. ఆపరేషన్ సింధూర్ తో భారత ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన ఆయుధాలు పాకిస్తాన్కు చుక్కలు చూపించాయి. బ్రహ్మోస్ పేరు వింటే పాక్ గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు మనోళ్లు క్రియేట్ చేసిన భయం. బ్రహ్మోస్ తో పాటు S-400 ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనితీరు ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. ఈ మధ్య MiG-21 రిటైర్మెంట్ తీసుకోగా దేశ రక్షణ రంగంలోనే అతిపెద్ద డీలుకు రంగం సిద్ధమైంది. ఒకేసారి ఏకంగా 114 రఫేల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వీటిని భారత్లోనే తయారు చేయబోతోంది. ఈ ప్రాజెక్టులో సగానికి పైగా భారత స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనికోసం 2 లక్షల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. 114 రఫేలు యుద్ధ విమానాలు కానీ IAF చేతికి వస్తే భారత్ వద్ద మొత్తం ఈ రఫేల్ ఫైటర్ జెట్ల సంఖ్య 176కు చేరనుంది. ఇప్పటికే భారత్ 36 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయగా నేవీ కోసం మరో 36 విమానాలను ఆర్డర్ ఇచ్చింది. చైనా పాక్ సరిహద్దుల్లో వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత సైన్యం కీలక చర్యలు చేపట్టింది. అనంత శస్త్ర అనే ఉపరితలం నుంచి గగనతలం పైకి దూసుకెళ్లే స్వదేశీ క్షిపణి వ్యవస్థ కోసం టెండర్లు జారీ చేసింది. సుమారు 30,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ అనంత శస్త్ర ప్రాజెక్టుని చేపట్టనున్నారు. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని పిలిచే ఈ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయనుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్ డ్రోన్ దాడులను అడ్డుకోవడంలో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత సమర్థవంతమైన వాయు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రక్షణ కొనుగోళ్ల మండలి ఈ స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థ కొనుగోలుకు అనుమతులు ఇచ్చింది. ఈ అనంత శస్త్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సుమారు 30 కిలోమీటర్ల రేంజ్ను కలిగి ఉంటుంది. ఇకటు MiG-21 జెట్లు రిటైర్ అయిన వేళ వైమానిక దళాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న LCA Mark 1A ఫైటర్ జెట్స్ కోసం అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ సంస్థ GE-F404 IN-20 ఇంజన్ను అందించేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది చివరికి 12 ఇంజన్లు HAL చేతికి రాబోతున్నాయి. MK1, MK2 వేరియంట్స్ తో మొత్తం 352 తేజస్ యుద్ధ విమానాలను తీసుకురావాలని ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేస్తూ ఉండగా ఈ ఏడాది HAL కొన్ని విమానాలను డెలివరీ చేయబోతోంది. భారత్ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక శత్రు దేశాలు చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఇలాంటి తరుణంలో డిఫెన్స్ ను మరింత సూపర్ స్ట్రాంగ్ చేసేందుకు కేంద్రం రెడీ అయింది. 1,00,000 కోట్లతో ఆయుధాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ డీల్ ప్రత్యేకతలు ఏంటి? భారత బలాన్ని ఎలా పెంచబోతున్నాయి? 1,00,000 కోట్లకు పైగా విలువైన 10 కీలక ఆయుధ ప్రాజెక్టులకు ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 3 ప్రధాన ప్రాజెక్టులు కాగా మిగిలిన 7 తక్కువ కొనుగోళ్లకు సంబంధించినవి. అయినా ఇవి దేశ భద్రతా సామర్థ్యాన్ని పెంచే దిశగా కీలకమైనవి. రక్షణ శాఖ ఆమోదం తెలిపిన వాటిలో అత్యంత భారీ ప్రాజెక్ట్ MCMV అంటే మైన్స్ కౌంటర్ మెజర్ వెజల్స్. దీని విలువ 44,000 కోట్లు. ఈ ప్రాజెక్టు కింద భారత నౌకాదళం కోసం 12 స్వదేశీ మైన్స్ కౌంటర్ మెజర్ వెజల్స్ నిర్మించనున్నారు. దాదాపు 900 నుంచి 1000 టన్నుల సామర్థ్యం ఉండే ఈ నౌకలు సముద్రంలో శత్రువుల బాంబులను గుర్తించి ట్రాక్ చేసి ధ్వంసం చేయగలవు. ఇవి పోర్టులు, నౌకాశ్రయాలను రక్షించేందుకు అత్యంత అవసరం. చైనా, పాక్ మధ్య మారిటైమ్ కోఆపరేషన్ పెరుగుతున్న వేళ భారత్కు ఇది చాలా అవసరం. ఇక QRSAM అంటే క్విక్ రియాక్షన్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్. ఇది రెండో అతిపెద్ద ప్రాజెక్ట్. దీని విలువ 36,000 కోట్లు. ఈ ప్రాజెక్టు కింద DRDO అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను తయారు చేయనున్నారు. ఆర్మీలోని 3 రెజిమెంట్లు, ఎయిర్ ఫోర్స్ లోని 3 స్క్వాడ్రన్లకు వీటిని అందిస్తారు. మొత్తం 30 కిలోమీటర్ల పరిధిలో శత్రు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం. మూడో కీలక ప్రాజెక్ట్ ISTAR అంటే ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ టార్గెట్ ఎక్విజిషన్ అండ్ రీకాన్సెస్. దీని విలువ 10,000 కోట్లు. ఈ వ్యవస్థలు శత్రువుల భూభాగాలపై ఉన్న అత్యంత విలువైన లక్ష్యాలను గుర్తించి క్షిపణులు, యుద్ధ విమానాల ద్వారా సమర్థవంతంగా ధ్వంసం చేయడానికి యూజ్ అవుతాయి. 3 ప్రాజెక్టులతో పాటు సెమీ సబ్మెర్సిబుల్ అటానమస్ వెజల్స్ కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,00,000 కోట్ల పెట్టుబడి అంటే రక్షణ రంగంలో ఉత్పత్తి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సప్లై నిర్వహణలో ఉపాధి అవకాశాలను క్రియేట్ చేస్తుంది.